అటు ఫిజికల్ గా అటు మెంటల్ గా టార్చర్. ఎందుకు బతుకున్నాను రా బాబు అన్న టైంకి చావు కూడా రానికూడదు. అలా చెయ్యాల. నేను అనేది ఏంటంటే, నువ్వు వెళ్ళావు అనుకో, గొడవ తీసుకుని సెల్ అట్టుకొచ్చేస్తుంది కదా, ఇదే సంచెట్టుకెళ్ళి ఆ సెల్లో ల్యాప్టాప్ అన్నీ పడుకోవచ్చు. దొంగతనం కేసు ఎట్టుకుంటుంది పెట్టుకోమను. ఎవడు పెట్టేస్తాడు ఎఫ్ఐఆర్? ఆ నేమను దమ్మున్నోడైతే పేపర్ పెట్టమని చెప్పి ఎఫ్ఐఆర్ సెక్షన్ మీద వాడు ఉండాలి కదా సీట్ లో. తర్వాత ఎవడో మీడియా వాళ్ళట కమిషనర్ కట అపాయింట్మెంట్ అట. మీడియా వాళ్ళకి కమిషనర్ అపాయింట్మెంట్ ఇచ్చేస్తాడా? ఏమని చెప్పిస్తారు అండి, ఇలాగ వ్యక్తి ఉన్నదని తీసుకొస్తున్న బాధ్యతలు మీరు ఖాళీ చేయండి సార్, అపాయింట్మెంట్ కావాలని అడుగుతాడా? ఆ డిఏ అయితే ఏంటి, ఎస్పీ అయితే ఏంటి, కమిషనర్ అయితే ఏంటి? విజయవాడ ఎఫ్ఐఆర్ చూసావు బ్రో? అది 30 అయినా సరే మేమందరం యూజర్స్ కింద వేసారు మమ్మల్ని. అది మా అదృష్టమే నిజంగా. మనకి ఇది వెళ్ళిన తర్వాత ఇప్పుడు తోయడం మనకి వెంటనే సింపుల్ గా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. చూడు, మనం ఇంత డిస్కస్ చేసుకుంటున్నా అంత ఉండదు. వన్స్ మన చేతిలో దాటిపోయిందా ఇదేనా అయిపోయిందా అని అనుకుంటావు, అంత స్పీడ్ గా అయిపోతుంది. తర్వాత చేయాల్సింది చాలా మూవ్ పెట్టాలి, బిగించాలి. అప్పుడు బయటికి ఇంకా మిగతా ఏమీ జరగకుండా బిగించాలా, మీడియా వాళ్ళని చూసుకోగలగాల. ఇంకా బోల్డ్ ఉన్నాయి. శేఖర్ భాష కూడా ఒక్కడికి చెప్తే చాలు మొత్తం చిత్రలే. కరెక్ట్ గా వీళ్ళందరూ ఎలక్ట్ చేసాం ఇమీడియట్ గా. టచ్ లోనే ఉన్నా. వెంటనే ఇమీడియట్ గా ఇలా పట్టుకున్నారు, దాని సంగతి చూసి మీడియాలో అందరూ పంపించండి పలానా ఇదిగని చెప్పి ఆఫీసర్ పట్టుకుంటాడు కదా, ఆ నెంబర్ పంపించేద్దాం వాడికి. పంపించేస్తే మీడియాలో గీడియో కాల్ చేస్తారు, స్క్రోలింగ్ చేసేస్తారు ఫస్ట్. ఈరోజు లావణ్య రాస్తారు, మళ్ళీ డ్రస్ కేసులో పట్టుకున్నా లావణ్య.